ఋతుసుదర్శనః కాలః పరమేష్ఠీ పరిగ్రహः ఉగ్రః సంవత్సరో దక్షో విశ్రామో విశ్వదక్షిణః. భక్తి టీవీ ప్రేక్షకులందరికీ విళంబి నామ సంవత్సరంలో ఆ పరమేశ్వరి ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలి అని కాంక్షిస్తూ ఉగాది గురించి 4 మాటలను అనుకుందాం. సంవత్సర ప్రారంభం ఇది. మహానుభావుడైనటువంటి బ్రహ్మ అన్నిటిలోనూ మొదటితనాన్ని ఆలోచించి చేసినటువంటి ఆది సంవత్సర ఆది. సంవత్సరాల్లో మొదటిదైనటువంటి ప్రభవలో కూడా వచ్చే అయనాలు ఉత్తర దక్షిణ అయనాల్లో మొదటిదైన ఉత్తరాయణంలో కూడా కనిపించే వసంత గ్రీష్మ వర్ష అనే పేరు కలిగిన ఋతువులు మూటిలో మొదటిదైన వసంత ఋతువులో, ఆ ఋతువులో కూడా వచ్చే చైత్ర వైశాఖాలనే 2 మాసాల్లో మొదటిదైన చైత్రమాసంలో, ఆ మాసంలో కూడా కనిపించే పక్షాలు శుద్ధము కృష్ణము అనే 2 పక్షాల్లో మొదటిదైన శుద్ధపక్షంలో, ఆ శుద్ధపక్షంలో కూడా వచ్చేటటువంటి 15 తిథులలో మొదటిదైన పాడ్యమి తిథిలో, ఆ తిథిలో కూడా వచ్చేటటువంటి పగలు రాత్రి అనే 2 పగటిలో, ఆ పగటిలో కూడా వచ్చేటటువంటి 15 ముహూర్తాల్లో మొదటిదైన బ్రాహ్మీ ముహూర్తంలో సృష్టి స్థితి లయాలు అనే 3 కార్యక్రమాల్లోనూ మొదటిదైన సృష్టి అనే కార్యక్రమాన్ని బ్రహ్మ విష్ణు మహేశ్వరులో మొదటివాడైన బ్రహ్మ చేయగా వచ్చినటువంటిది మనం అనుకునేటటువంటి ఈ సంవత్సరాది. ఎంత అన్నిటికీ మొదటితనం చేర్చబడిందో గుర్తుంచుకోవాలి. 1, 2 ఈ మొదటితనాన్ని గుర్తుంచుకునేందుకు వీలుగా మొదటిసారిగా కాపుకొచ్చినటువంటి ఆ చెరకు ఏదైతే ఉందో దాని ముక్కని తెస్తాం. మధురం అంటే తీపితనం కలిగినది అనేది. ఆమ్ల మొదటిసారిగా చెట్టుకి కాపు వచ్చినప్పుడు తెచ్చినటువంటి చింతపండుని తెస్తాం. ఆమ్ల పులుపుతనం దాంట్లో ఉండడం కోసం, అంటే పులుపుతనాన్ని తినబోయేటటువంటి ఈ ఉగాది పచ్చడిలో చేర్చడం కోసం. కటు మొదటిసారిగా వచ్చినటువంటి ఏ మిరియపు చిన్న మొక్క ఉంటుందో ఆ మొక్కకి కాసినటువంటి మిరియాన్ని తెచ్చి దాన్ని బాగా పొడి కొట్టి ఇదిగో ఈ పచ్చడిలో కలబోతాం. కటు అంటే కారం అంటే మిరియము అని అనుకున్నాం. మధుర ఆమ్ల కటు. తర్వాత కషాయ మొదటిసారి కాపుకొచ్చినటువంటి ఏ పంట అయితే ఉందో మామిడి, ఆ మామిడి ఇంకా పూర్తిగా కాయే అవస్థ రాకుండా ఉన్నటువంటి సందర్భంలో చిరు ఒగరుతనం ఉంటుంది. అదిగో ఆ కషాయం, ఆ ఒగరుతనం కోసం దాన్ని కలుపుతాం ఈ పచ్చడిలో. లవణ సముద్ర జలాన్ని అలా సూర్యరశ్మికి ఎండబెడితే రాళ్ల ఉప్పు అంటే అలా పటికలుగా అయ్యేది ఏదైతే ఉంటుందో ఆ ఉప్పతనం కోసం ఈ ఉప్పుని చేరుస్తాం. తిక్త మొదటిసారి వచ్చినటువంటి కాపు ఏదైతే ఉంటుందో వేప చెట్టుకి ఆ పువ్వుని తెచ్చి దీన్ని కలుపుతాం. మధుర ఆమ్ల కటు కషాయ లవణ తిక్త భేదాట్. తీపితనం చెరకులో, అలాగే పులుపుతనం చింతపండులో, కారపుతనం మిరియంలో, ఒగరుతనం మామిడి ముక్కలో, ఉప్పతనం ఆ గళ్ళ ఉప్పు అంటారు కొన్ని ప్రాంతాల్లో ఆ రాళ్ల ఉప్పులో, ఆ వేపతనం అంటే చేదుతనం వేప పువ్వులో, ఈ 6టిని కలిపి ఒక పచ్చడిగా ఏర్పాటు చేస్తారు. ఇది ఒక్క రోజున మాత్రమే కాకుండా ఈ నెల పొడుగునా ఒక చెంచా చొప్పున కానీ ఈ మిశ్రమాన్ని తీసుకున్నట్టయితే ఈ కాలంలో అంటే చలితనం పోయి ఎండలతనం వచ్చేటటువంటి ఈ సంధికాలంలో వచ్చే వ్యాధి బాధలని నివారిస్తుందనేది గొప్ప సత్యం దీంట్లో. ఇక ఈ మొదటితనం అన్నీ మొదటిది, మొదటి కాపు అన్నీ తెచ్చిపెట్టాం. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన ప్రధానమైన విశేషం ఉంటుంది. ఉప్పతనం ఉంటుంది కదా అని మరో ఉప్పతనాన్ని ఇచ్చేటటువంటి రాళ్ల ఉప్పు కాకుండా దేన్ని వాడకూడదు. కారపుతనం కలగాలి కదా అని చెప్పి మిరపకాయలో ఉండేటటువంటి కారాన్ని పచ్చి మిరప కానీ ఎండు మిరప కానీ ఆ కారాన్ని దీంట్లో కలపకూడదు. అప్పుడు ఔషధీ గుణం పోతుంది దీంట్లోంచి. అలాగే పులుపుతనం కావాలి కదా అని నిమ్మరసాన్ని పిండడం సరికాదు.
అదేవిధంగా ఇక్కడ బెల్లాన్ని కలిపామనుకోండి, ఈ ఔషధీ గుణం దాంట్లోకి రాదు. కేవలం ఆ చెరకుని మాత్రమే కలపాలి. ఎందుకని? ఈ కనిపించే 6 పదార్థాలు వండబడనివి తప్ప, స్వయంగా సహజ సిద్ధంగా ఉన్నవే తప్ప వండబడినవి కావు. ఉదాహరణకి బెల్లం ఉందనుకోండి, చెరకు నుంచే వస్తుంది, కానీ దాన్ని వంట వండితే ఏర్పడగా వచ్చింది అది. అలాగే ఎండు మిరప కారాన్ని కానీ చేసేటైతే దాన్ని బాగా ఎండబెట్టి దాన్ని బాగా దంచినట్లయితే వచ్చినటువంటిది అదే అవుతుంది. కానీ ఆ మిరపకాయ మనకి సంబంధించినటువంటి దేశ ద్రవ్యం కాదు. మొట్టమొదటి నుంచి మన వాళ్ళు ఇదిగో మిరియాన్నే వాడుతూ ఉండేవారు. అంచేతనే MIRCH మిర్క్ అనేవారు ఆ రోజుల్లో. ఆంగ్లంలో ఆ మిర్చి అంటే నిజానికి మిరియం అనే అర్థం. ఈవేళ మిర్చి అంటే మిరపకాయ అనే అర్థం వచ్చింది తప్ప, ఇది ఆంగ్లేయుడు మార్చినటువంటిది తప్ప మన ప్రాచ్య విధానానికి చెందింది కాదు. కాబట్టి అంచేత సహజ సిద్ధమైనటువంటి వాటిని మాత్రమే ఏర్పాటు చేయాలి. అది ఆరోగ్యానికి ఔషధీ గుణం కలిగినటువంటి ఔషధంగా పనిచేస్తుంది. ఇంతటి అమోఘమైన ఆరోగ్య విధానాన్ని ఏర్పాటు చేసినటువంటి చక్కనైన